అన్నగా పిలుస్తున్నాను. అన్న, మీరు ఈరోజు మా చంద్రగిరి నియోజకవర్గానికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా మామూలుగా మన అన్నొచ్చాడు, వానదేవుడు కూడా కరుణిచ్చాడు. మీకు తెలుసా? ఈరోజు నిన్నటి వరకు 45 డిగ్రీలున్న మన తిరుపతి కానీ చంద్రగిరి కానీ ఒక్కసారిగా అన్న పాదం మోపితేనే ఒకేసారి 35 డిగ్రీస్కి వచ్చింది. అంతేకాకుండా ఇదే మరి నెక్స్ట్ మీ చల్లని దీవెనలతో మమ్మల్ని మా రాష్ట్రాన్ని కానీ అన్నింటినీ ముందుకు తీసుకొని పోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఈ అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మేము వెయిట్ చేస్తున్నాం సార్. ఎవరో 5 years తర్వాత వస్తారు, ఏదో చేస్తారు వారు అని మా యూత్ అంతా వెయిట్ చేస్తాం సార్. అంటే మా పరిస్థితి ఎలా ఉందంటే, మామూలుగా చూసినట్లయితే ఎక్కడ మా ఆంధ్రప్రదేశ్లో ఒక్క జాబ్ కూడా మనకి కనిపించడం లేదు, ఏ ఒక్క కంపెనీ కూడా రావడం లేదు, అన్ని కంపెనీస్ వెళ్ళిపోయాయి. మామూలుగా ఇక్కడ ఒక గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత హ్యాపీగా పూర్తి చేసుకుంటానే ఏ ఒక్క బెంగళూరు లేకుంటే ఒక చెన్నై వెళ్ళిపోతున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క జాబ్ కూడా రావడం లేదు సార్. దీనికి ఇంకోటి ఏమంటే నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఇంతమంది యువత తరపున నాకు ఇక్కడ ఒక అవకాశం వచ్చింది. మీ అందరి తరపున నేను గొంతు విప్పి మాట్లాడేదానికి నాకు అవకాశం వచ్చింది. నేను 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. ఇంకోటి ఏమంటే మనం అనుకున్న వారి నిరుద్యోగ సమస్య, ఈ నిరుద్యోగ సమస్య అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు దగ్గరగా అన్న మేము మామూలుగా చదువుకుంటానే నెక్స్ట్ ఇక్కడ నుండి బెంగళూరుకో చెన్నై వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మన ఫ్యామిలీని మొత్తం వదిలేసి ఎక్కడో వెళ్ళిపోతున్నాంనా, మీరు వస్తే మాకు కంపల్సరీగా ఏదో ఒక అవకాశం కల్పిస్తారని మేము చాలా ఆశిస్తున్నాము. ఒక్కసారిగా మన అన్న వచ్చారు, ఒక్కసారిగా అందరూ కలిసి ఒక్కసారిగా ఓ వేసుకుంటాం. అన్న ఒక చిన్న ఇది, మామూలుగా మీరు ఇప్పటి వరకు యువగలమని, అన్న లొకేషన్ ని, రైతు లొకేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశారు. అంతేకాకుండా 3000 కిలోమీటర్లకు పైగా మీరు పాదయాత్ర కూడా చేశారు. ఇలా అన్ని చూసిన తర్వాత మీకు మా బతుకులు ఏంటి, మా లైఫ్లు ఏంటి అనేది మీకు మొత్తం అర్థమైనాయి. దీంట్లో మీరు దీంట్లోకి వచ్చిన తర్వాత మా లైఫ్లు ఎలా మారిపోతున్నాయన్న? చిత్తూరు జిల్లా చిందేసింది. ఇదే ఉత్సాహం, ఇదే ప్రేమతో నేను ఇక్కడ యువగలం పాదయాత్ర చేస్తే నాకు పెద్ద ఎత్తున ఆశీర్వదించిన చంద్రగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. విజయనగరం సామ్రాజ్యానికే రాజధానిగా ఉన్న నేల చంద్రగిరి నేల. ఈ నేలలో చాలా పవర్ ఉంది. కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జన్మించిన నేల ఈ చంద్రగిరి నేల. పెద్దలు అన్నట్టు ఆ రోజు కూడా నేను ఇక్కడ పాదయాత్ర చేశా. చంద్రగిరి పాదయాత్ర నుంచే గాల్లో మార్పు వచ్చింది. ఈ రోజు మళ్ళీ యువగలం పేరుతో సభ పెట్టుకున్నాం. చూడండి వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో. జరుగు జగన్, జరుగు జగన్, వచ్చేది మళ్ళీ ప్రజల ప్రభుత్వమే.